దేవుడు నిన్ను నన్ను నడిపించే దేవుడు, నిన్ను నన్ను విమోచించే దేవుడు. అమ్మా, ఈరోజు వాక్యం వింటున్న నీవు గమనించవలసిన విషయం, దేవుడు విడిపించే దేవుడు. నువ్వు అనుకుంటున్నావు ఈ కష్టంలో నుంచి, ఈ నష్టంలో నుంచి నన్ను విడిపించేవారు ఎవరు ఉన్నారు, నా గురించి ఆలోచించేవారు ఎవరున్నారు అని అనుకుంటున్నావేమో. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరు విడిచినా, నా మాట వింటున్నారు కదా, ఎవరు విడిచినా ఆయన వెడనాడే దేవుడు కాదు. దేవుని వాక్యంలో సెలవిస్తుంది, నేను నిన్ను విడువను ఎడబాయను, నేను నిన్ను విడువను ఎడబాయను. నేను ఎప్పుడు ఈ మాట చెప్పినప్పుడల్లా ఒరిజినల్ టెక్స్ట్లో, గ్రీక్ టెక్స్ట్లో మనం చూసినట్లయితే, నేను నిన్ను విడువను ఎడబాయను అనే దానికి నేను నిన్ను శారీరకంగా విడువను, మానసికంగా ఎడబాయను కదూ. అనేక సార్లు శారీరకంగా విడిచిపెడితే ఎంతో బాధగా ఉంటుంది. మనకంటే ముందు మరణించిన వారు, మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు విడిచిపెడితే ఎంతగానో బాధగా ఉంటుంది. మానసికంగా కూడా మనల్ని విడిచిపెడితే అది ఆ కనెక్షన్, ఆ బాధ ప్రభువారికి తెలుసు. ఆ రెండు బాధలు ప్రభువారికి తెలుసు. సిలువలో ఈ రెండు కూడా ప్రభువారు అనుభవించారు. కాబట్టి ప్రభువారు చెప్తున్నారు, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. కాబట్టి దేవుడు విడిపించే దేవుడు, దేవుడు నడిపించే దేవుడు. విడిపించిన తర్వాత నడవాలి. విడిపించిన తర్వాత అనేకులకి ఏ రీతిగా నడవాలో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు. చూడండి, మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఈ చిత్రంలో ఖైదీలను చూపిస్తున్నాను. ఈ ఖైదీలు 12 లేకపోతే 14 లేకపోతే 20 సంవత్సరాలు బేడీలు వేసుకొని ఉంటున్నారు. బేడీలు వేసుకొని ఉండి చేతులకి కాళ్ళకు బేడీలు ఉన్న తర్వాత వీరు నడిచే విధానం చూడండి ఒకసారి. మీరు నడిచే విధానం, ఈ నడిచే విధానం వీరు బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ రీతిగా నడుస్తూ నేను అబ్జర్వ్ చేశాను. అమెరికా దేశంలో జైళ్ళ మధ్య పనిచేస్తున్న నేను, ఎందుకబ్బా ఈ రీతిగా వీళ్ళు నడుస్తున్నారు, నాతో పాటు లంచ్కి కానీ డిన్నర్కి కానీ వచ్చినప్పుడు వారు చేతులు ఇలా పెట్టుకొని, మనం సాధారణంగా కింద పెట్టుకుంటాం లేకపోతే జోబులో చేతులు పెట్టుకుంటాం, కానీ వారి చేతులు ఇలా పెట్టుకొని నడుస్తూ ఉండేవారు. నాకు అర్థం కాలేదు వీరు ఎందుకు ఈ రీతిగా నడుస్తున్నారా అని. ఎందుకు అనగా 20 సంవత్సరాలు బేడీలు వేసుకొని 20 సంవత్సరాలు అదే నడక వారికి అలవాటైపోయింది కదూ. అలవాటైపోయి విడిపించిన తర్వాత కూడా, విమోచించబడిచిన తర్వాత కూడా, ఆ చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వారు అదే నడక వారికి అలవాటైపోయింది. అందుకనే దేవుడు అంటున్నాడు ఈరోజు, నేను మిమ్మల్ని నడిపించే దేవుడు, బంధకములో నుంచి మిమ్మల్ని నడిపించే దేవుడు, మీకున్న అలవాటుల్లోంచి నేను మిమ్మల్ని నడిపించే దేవుడు. ఏదో అలవాటైపోయిందన్న, ఈ బాధ నాకు అలవాటైపోయింది, ఈ కన్నీరు నాకు అలవాటైపోయింది, ఈ గుండె ఆయాసం నాకు అలవాటైపోయింది, దేవుడు నన్ను విడిపించిన తర్వాత కూడా నేను అదే రీతిగా ఉంటున్నాను అన్నవారిని నేను, తమ్ముళ్ళు చెల్లెండ్రును అనేకులు నేను ఎరుగుదును. జైల్లో పనిచేసిన వచ్చి నిస్పృహ, నిరాశ, కృంగుదల, వేదన, వేదనలో ఉండి మమ్మల్ని అందరూ విడిచిపెట్టేశారు. తల్లిదండ్రులు, భార్య, భర్త, బిడ్డలు, సంఘము లేకపోతే సమాజము విడిచిపెట్టిన అటువంటి పరిస్థితులు ఉన్న వారు కూడా విమోచించబడ్డారు. వారితో పాటు ప్రభు వారు నడిచారు. నేను అమెరికా దేశంలో ఉన్నప్పుడు అనేక తమ్ముళ్ళు, చెల్లెలు, బ్రదర్స్, సిస్టర్స్ నాతో పాటు పనిచేసి నాతో పాటు సేవ చేసేవారు. చూడండి, ఈ వ్యక్తిని చూసినట్లయితే మొన్న నేను ఫేస్బుక్లో కూడా పెట్టాను. ఘోరాతి ఘోరమైన గ్యాంగ్స్టర్. ఈయనతో మాట్లాడాలంటేనే భయపడిపోతారు అందరూ, మాట్లాడాలంటే భయపడిపోతారు. ఈయన మాట చెప్తే అదే వేదవాక్కు, ఒక మాట చెప్పాడంటే అంతే. ఇటువంటి భయంకరమైన భయభ్రాంతము కలిగించే వ్యక్తి ఎప్పుడైతే రక్షణ సువార్త, నిన్ను విడిపించే దేవుడు ఉన్నాడు, నిన్ను నడిపించే దేవుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు నమ్మి బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందుతమే కాకుండా నాతో పాటు కొన్ని సేవా పరిచర్యలో నాతో పాటు కూడా పాల్గొన్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి ఖైదీనే దేవుడు విమోచించగలిగితే, ఇటువంటి ఖైదీనే దేవుడు విడిపించి నడిపించగలిగితే నిన్ను నన్ను కూడా నడిపించగలడు.